ధన్యవాదాలు అధ్యక్ష. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో అనేకమైన కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా నిర్మించడం జరిగింది అధ్యక్ష. కమ్యూనిటీ హాల్స్ ఒక ముఖ్య ఉద్దేశం మధ్యతరగతి వారు అక్కడ వారు ఏదైనా చిన్నపాటి కార్యక్రమాలు ఉంటే చేసుకునే వెసులుబాటు కల్పించే విధంగా నిర్మించడం జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా తీసుకొని సచివాలయ వ్యవస్థని అక్కడ ఏర్పరచుకొని రంగులేసుకొని అవసరానికి వాడితే పర్వాలేదు అధ్యక్ష. అవసరం లేకపోయినా కూడా ఇప్పుడు G+1 ఉందంటే గ్రౌండ్ ఫ్లోర్ లో సచివాలయం ఉంటుంది, పై ఫ్లోర్ కూడా సచివాలయ అవసరాలు రీత్యా దాన్ని కూడా హోల్డ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కూటమి వచ్చింది, మీ ద్వారా ఆ సంబంధించిన శాఖ మార్చులను అడిగేది ఏమిటంటే సచివాలయ అవసరాల వరకు కమ్యూనిటీ హాల్స్ ఎంత అవసరం అది ఉంచుకొని మిగిలింది మధ్యతరగతి వారు దిగువ మధ్యతరగతి వారు ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ఉపయోగించుకునే విధంగా ఆ అవకాశం కల్పించాలని రాజమండ్రి సిటీయే కాదు అధ్యక్ష, నాకు తెలిసి అనేకమైన నియోజకవర్గాల్లో కూడా ఈ సమస్య ఉంది. వాళ్ళు ఒక్క సచివాలయం కూడా నిర్మించింది లేదు. టీడీపీ హయాంలో నిర్మించిన సచివాలయం ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ని సచివాలయాల కింద మార్చుకున్నారు. అవసరమైన చోట ఉంచుకోండి, మిగిలింది అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని మీ ద్వారా ఆ శాఖ మార్చుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నిన్న ఎలక్షన్ కౌంటింగ్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాను. నిన్న ఎలక్షన్ కౌంటింగ్ లో ఉన్న తర్వాత ఈ రిజల్ట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజల్ట్స్ లాగా కనబడి కానీ ప్రజలు ఇచ్చిన రిజల్ట్స్ లాగా నాకు కనిపించలే. ఎందుకంటే నిన్న 8 రౌండ్లు జరిగినాయండి. మనకి నిన్న రిజల్ట్స్ గుంటూరులో ఒక విధంగా ఇస్తే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక విధంగా ఇచ్చారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది రిటర్నింగ్ ఆఫీసర్ అందరికీ ఒకటే రూల్ బుక్ ఇస్తుంది. గుంటూరులో ప్రతి రౌండ్ కౌంటింగ్ చేస్తే ఈస్ట్ గోదావరిలో అన్ని రౌండ్లు ఒకసారి సెట్ చేసిన తర్వాత కౌంట్ చేయడం జరిగింది. ఇంకోటి అంటే నిజం అనుకోండి, నిజమైతే ఈజీగా మనకు నమ్మబుద్దేస్తుంది. అబద్ధం వచ్చేటప్పటికి అబద్ధాన్ని నమ్మాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. నిన్న ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ లో కనుక చూస్తే చాలా క్లియర్గా, అంటే ఇప్పుడు నేను 2004లో ఎలక్షన్ చూశాను, 2009లో ఎలక్షన్ చూశాను, 2011లో 13లో 14లో అంటే గ్రాడ్యుయేట్ కౌన్సిల్ పార్లమెంట్ ఎలక్షన్స్ చూస్తూ వచ్చాను. ఈ ఎలక్షన్ కౌంటింగ్ ప్రొసీజర్లో చూసినప్పుడు ప్రతి రౌండ్లోని ఒక క్యాండిడేట్కి ఎక్కువ వస్తుంది, ఒక క్యాండిడేట్కి తక్కువ వస్తుంది. కానీ నిన్న కౌంటింగ్ ప్రొసీజర్లో కనుక చూస్తే ప్రతి రౌండ్లో కూడా ఏదో పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసినట్టుగా అనుకున్నట్టుగా 8 రౌండ్లు తీసాం. 8 రౌండ్లో చూస్తే కనుక ఆయనకి పర్ఫెక్ట్గా 16,000 ±100 వస్తే, రాఘవుల్ గారికి 5,000 ±100 వస్తే, నాకు 2,200 ±100. ఏదో ఎవరో సెట్ చేసినట్టుగా ముందుగా పర్ఫెక్ట్గా కలిపినట్టుగా మ్యాజిక్ చేసినట్టుగా వచ్చింది. నేను పర్సనల్గా చాలా మంది ఓటర్స్ని మెసేజ్ పెట్టాను, నేను IVR పెట్టుకున్నాను. నాకు రిప్లై ఇచ్చిన వాళ్ళు 45,000 మంది నాకు రిప్లై ఇచ్చారు, మీకు ప్రథమ ఓటు వేసామని. ఆ ఓటు ఎక్కడ పోయింది? ఈ ఎలక్షన్ ప్రొసీజర్లో రైట్ ఫ్రమ్ నామినేషన్ దగ్గర నుంచి, లేదంటే డబ్బులు పంచడం దగ్గర నుంచి, లేదంటే ఓట్లని ప్రలోభ పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలోని కూటమి పార్టీ అధికార దుర్వినియోగం చేసింది. ప్రతిసారి ప్రెస్ ముందుకు వచ్చాను, ప్రూఫ్లతో మీ అందరికీ ఆన్లైన్లో విజిబుల్గా లైవ్లో చూపించే ప్రయత్నం చేశాను. ఓటర్ని ప్రలోభ పెట్టారు, ఓటర్ని కొందామని ప్రయత్నం చేశారు, ఓటర్లకి సిగ్గు లేకుండా టికెట్లు తీసామని ఓపెన్గా చెప్పారు. ఇంత చేసినా కానీ వాళ్ళు ఇంకా ఓటమి భయంతో లాస్ట్ కౌంటింగ్ అప్పుడు అది క్లియర్గా కనబడింది. ప్రతి రౌండ్లోని మీరే ప్రెస్ కింద ఉన్నారు, ఎన్నో ఎలక్షన్లు కౌంటింగ్లు చూసుంటారు, ఎక్కడన్నా ప్రతి రౌండ్లోని సేమ్ మెజారిటీ వచ్చిందండి? ఎక్కడా వచ్చి ఉండదు, బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో. సో ఇది నాకు ప్రజలు ఇచ్చిన రిజల్ట్ కాదు, కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేసి వాళ్ళు ఇచ్చిన రిజల్ట్గా నేను భావిస్తాను. అయినా ఎలక్షన్ రిజల్ట్ ఒకసారి వచ్చిన తర్వాత మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాను, కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తా.
అయినా కానీ అది టైం పడుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎప్పుడు ఇంతకు ముందు చెప్పాను, ఎలక్షన్ ముందు చెప్పాను, ఎలక్షన్ తర్వాత కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జీవి సుందర్ది ప్రజల గొంతు. ఖచ్చితంగా నేను నా మేనిఫెస్టోలో రాసుకున్నట్టుగా ప్రతి ప్రైవేట్ టీచర్ గొంతు అవుతాను, లేదంటే ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గొంతు అవుతాను, దగాపడ్డ ప్రతి ప్రజల గొంతు అవుతాను. నేను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ పెడతాను. ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ పెట్టి టీచర్స్ గ్రౌండ్ లెవెల్ లో పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడతాను. ప్రతి కౌన్సిల్ సమావేశం అప్పుడు కూడా విద్యార్థి స్కాలర్షిప్స్ గురించి మాట్లాడమని, అప్పుడు నెగ్గుంటే కౌన్సిల్ లోపల చెప్పేవాడిని, నెగ్గలేదు కాబట్టి కౌన్సిల్ బయట చెప్తాను. విద్యార్థి స్కాలర్షిప్స్ కోసం ప్రతి కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ప్రెస్ మీట్ పెడతాను, ధర్నా చేస్తాను. రైట్ఫుల్ గా కాన్స్టిట్యూషన్ పరంగా విద్యార్థి స్కాలర్షిప్స్ గురించి మాట్లాడతాను. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల సమస్యల గురించి వాళ్ళ అసోసియేషన్స్ తో కలిసి పనిచేస్తాను. అలానే గ్రౌండ్ లెవెల్లో ఒక పట్టభద్రుడు లేదంటే ఒక పేదవాడు పడుతున్న ఇబ్బంది గురించి ఖచ్చితంగా నేను మాట్లాడతాను. సో జీవి సుందర్ది ప్రజల గొంతుకు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆగిపోతుంది అనుకోకండి. దానికి నిదర్శనం ఏంటంటే నిన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే గ్రూప్ 2 విద్యార్థుల కోసం హైకోర్టుకి వెళ్ళాను. జీవి శివాజీ గారు అని చెప్పి విద్యార్థుల కోసం ఎవరైతే హైకోర్టులో వెళ్తున్నారో ఆయనతో మాట్లాడడం జరిగింది విజయవాడలో. సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం సుబ్రజ్యోత్స్రుమదల శోభిని సుమధుర భాషిణి మాతరం వందే మాతరం తరం. ప్రపంచ శాంతి అయిపోతుంది. చేతి అవి తీసేయండి. ఎన్ని చేతి మీరు అందరూ చెప్పచ్చండి, మేము కట్ చేస్తున్నాం కేక్. మేడం మీరు ఇలా చూడండి. చెప్పండి హ్యాపీ ఉమెన్స్ డే అని. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. వదలాలి వదలాలి. ఈ కార్యక్రమానికి ఇంకొక యోగా గురువైన తాతారావు గారు, సోడ్బోయిడ్ తాతారావు గారు, ఆయన లేకపోవడంతో నా పని ఎక్కువైంది మాట. అది ఆయన ఉంటే క్లబ్ పనులు చాలా వరకు ఈ మెమంటోలు ఇవన్నీ ఆయనే చూసేవారు. కార్యక్రమానికి చేసిన మహిళా మూర్తులందరికీ నమస్కారం. ఈ సంస్థలో ఈ కార్యక్రమం నడవడానికి మగవాళ్ళు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ మహిళలు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నడుపుతున్నారు. అందులో మా సెక్రటరీ గారు గొబ్బల గంగాభవాని గారు, అలాగే బేరి రత్నాంబ గారు, ఆవిడ ఎక్కడున్నారో, ఆవిడ ఈ వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇంత చక్కగా నడుస్తుంది అంటే దానికి సంబంధించిన వేదిక మీద ఉన్న పెద్దలు, సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాల్సి వచ్చిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో సంస్థలు వస్తున్నాయి, కనుమరుగైపోతున్నాయి. ఇది కనుమరుగు అవ్వకుండా ఇంత చక్కగా నడిపించినందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమంకి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా
ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకి మహిళా దినోత్సవం వచ్చి 100 సంవత్సరాల పైగా అయ్యింది. అయినా కూడా మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం, కానీ ఆ మహిళకు సంబంధించిన చట్టాల గురించి పూర్తిగా అవగాహన అన్నది పూర్తిగా మహిళలకు తెలియదు. ఆ చట్టాలు కూడా మనం అందరం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మహిళలు పూర్వకాలంలో పురుషులకి ఆధిపత్యత కోరుతూ వాళ్ళు ఉండడం వల్ల మనం వంటింటికే పరిమితం అయిపోయేవాళ్ళం. కానీ తరతరాల మార్పులతోటి అన్నిట్లకి పురుషులతో సమానంగా మనం అన్ని సంస్థల్లో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నాము. ఎందుకంటే పురుషుల కన్నా మహిళలకు ఓపిక ఎక్కువ, ఏదైనా సాధించగల సత్తా ఉంది మహిళకి. అందుకనే మహిళా శక్తికి అంత గొప్ప పేరు ఉంది. ఆ మహిళకి ఎంత శక్తి ఉన్నా, ఎంత పేరు ఉన్నా, ఈ అరాచకాలు, దాళ్ళు ప్రతిరోజు ఏదో చోట జరుగుతూనే ఉన్నాయి. వాటికి ప్రతిఘటించడానికి మనకి ఇంకా శక్తి పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రతి మహిళ కూడా ఒక వీరనారిగా తయారవుతేనే మనం కొంతమంది మహిళలకి మనం మార్గదర్శకంగా అవుతామని చెబుతూ ఈ కార్యక్రమం పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మార్గంలో ఉండాలని, భగవంతుడు ఉన్న చోట పాపం ఉండదు. ముందు భగవత్ నామస్మరణ చేసుకుంటే ఒక మనోధైర్యం ఉంటుంది మనకి. ఎందుకంటే చాలామంది మహిళలు ఉన్నారు. అలాగే ఈరోజు ఈ మహిళా దినోత్సవం చేసుకుంటున్నామంటే పురుషుల అండ లేకుండా చేసుకోలేం. ఎందుకంటే మీరు పంపితేనే మేము ఇళ్లలోంచి బయటకు వస్తాం. అందుకని మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఈ కార్యక్రమానికి 15 సంవత్సరాల్లో అందరూ మగవాళ్ళు చేసిన సెక్రటరీస్, లేడీస్ ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు. మనకి ఫస్ట్ లేడీ మనకి సోదరి గంగాభాని గారు సెక్రటరీగా చేశారు. ఆవిడ వచ్చిన కాంచి కూడా ఆవిడ ఎరతెరుపు లేకుండా అనేక ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఆవిడ ఈ రాజమహేంద్రవరం పుణ్యభూమిలో నా సోదరుడు రాజబాబు ఇక్కడే పుట్టాడు, అలాగే ఇక్కడే పెరిగాడు, ఇక్కడే చదువుకున్నాడు. ఎన్నో మరవలేని ఒక అమృతమైనటువంటి ఘడియలు మా జీవితాల్లో మాకు గుర్తుగా ఉండిపోయాయి. నేను ఎప్పుడొచ్చినా కూడా రాజమండ్రికి నా సోదరుడు రాజబాబుతోటే కలిసి వచ్చేదాన్ని. మొట్టమొదటిసారిగా నేను ఆయన లేకుండా, ఆయన మమ్మల్ని వదిలి 27వ తారీఖున వెళ్ళిపోయారు. ఆయన మా జీవితాల్లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం మాకు చాలా దుఃఖంగా ఉంది. ఆయన కుమారుడైనటువంటి సమ్రాట్ని తీసుకుని వచ్చాను నేను. ఎందుకంటే ఆయనకు గుర్తుగా ఎక్కడ పుట్టామో అక్కడే మళ్ళీ ఆయనకి ఈరోజు అస్థికల్ని నిమజ్జనం చేయడానికని వచ్చాము. ఈరోజు 7వ రోజు. కానీ రాజమండ్రి ప్రజలు అలాగే మీరందరూ కూడా ఆయనకి ఆ భగవంతుడు మా సోదరుడికి మోక్షాన్ని ప్రసాదించాలని ఆ గోదావరి తల్లిని, ఆ భగవంతుడిని, ఆ ఈశ్వరుణ్ణి మనసారా నేను ప్రార్థిస్తున్నాను. ఈ దుఃఖంలో నా ఊర్లో నా ప్రజల మధ్యనే నేను ఉండాలని నేను వచ్చాను. మీ అందరి ఆశీర్వాదంతో నా సోదరుడికి మోక్షం ప్రసాదించమని నేను వేడుకుంటున్నాను. నా సోదరుడి కుమారుడు సమ్రాట్ నాతో ఉన్నాడు. విధి విధానాలతో ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి చేసాం. ఈ నెల మార్చి 8న ఉమెన్స్ డే సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా మన మ్యాగ్నా హాస్పిటల్లో ఈ మార్చి 5వ తారీఖున అనేది సర్వైకల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మహిళలకి పెట్టామండి. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో మనము సాధారణంగా ఉమెన్కి అవసరమైన బేసిక్ హెల్త్ టెస్ట్లు అనేది సిబిపి, లివర్ టెస్ట్లు కానీ, కిడ్నీ టెస్ట్లు కానీ, అల్ట్రాసౌండ్ అబ్డామెన్, మనకి ఆంకాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా ఏదైనా క్యాన్సర్కి వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందరగా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలనేది కౌన్సిలింగ్ అండ్ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది. ఈ వ్యాక్సినేషన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని గురించి అవగాహన తెలియడానికి కూడా ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. అనేది ఈ
రిపోర్ట్స్ అనేది మనకి రావడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనం మహిళా దినోత్సవం రోజు నాడు అందరికీ రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ సుమారు 150 మంది రిజిస్ట్రేషన్స్ అయితే జరిగినాయి. వీళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 4 గైనకాలజిస్టులు, ఆంకాలజిస్ట్ అండ్ రేడియాలజిస్ట్ అండ్ టీమ్ మెంబర్స్ తోటి ఈ క్యాంప్ అనేది మన మ్యాగ్నా హాస్పిటల్ తరఫున జరుగుతుందండి. ఈ కార్యక్రమం జరగడం నాకు మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. యాక్చువల్గా అయితే మన WHO ప్రోటోకాల్ ప్రకారం WHO చెప్పింది ఏంటంటే 90 వరకు వ్యాక్సినేషన్స్ అనేది స్క్రీనింగ్స్ అనేది జరగాలి. అలాంటిది మన ఇండియాలోనే 0.2% అనేది వ్యాక్సినేషన్ జరిగింది, HPV వ్యాక్సినేషన్ అనేది. అంటే మన ప్రజల్లో చాలామందికి అవగాహన HPV వ్యాక్సినేషన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుందనే చాలామందికి తెలియదు. మొత్తం క్యాన్సర్స్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ మొత్తమే ఒక్కటే మనం వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేసే క్యాన్సర్ అనేది. ఇది జనానికి తెలిస్తే చాలామంది మనం మహిళలను కాపాడగలచ్చు. మెటర్నల్ మార్టాలిటీ కంటే సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయే మహిళలే సంవత్సరంలో ఎక్కువగా ఉంటారు. ఇది అవగాహన చేసుకుంటే మనం ఈ సర్వైకల్ ద్వారా క్యాన్సర్ ద్వారా చనిపోయే మహిళలను కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వినయ్ మేత, మెడికల్ డైరెక్టర్ మ్యాగ్నా హాస్పిటల్ అండి. ఈరోజు ఇక్కడ సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాము, టెస్టింగ్, స్క్రీనింగ్ అని చేయడం జరుగుతుందండి. ఈ యొక్క టెస్ట్ రిజల్ట్స్ కూడా మళ్ళీ ఆంకాలజిస్ట్ కూడా చూసి దాని తగ్గట్టు ఇంకేమైనా వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, ఎటువంటి జాగ్రత్తలు చర్యలు మనం తీసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ టెస్టింగ్కి వెళ్ళాలి, ఎన్ని రోజులకు ఒకసారి స్క్రీనింగ్కి వెళ్ళాలి, దాంతోపాటు HPV వ్యాక్సిన్స్ యొక్క ఇంపార్టెన్స్ కానీ ఎవరెవరు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి అనే దాని మీద అవగాహన సాధిస్తూ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.